అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఈ ఉమెన్స్ డే రోజున అందరి ఆడవాళ్ళకి, మీ వైఫ్స్‌కి, మీ సిస్టర్స్‌కి, మీ అమ్మగార్లకి అందరికీ ఈ రోజున సెలవు ఇవ్వండి. సిగ్గు నీకే చాలా. వాళ్ళు ఈరోజు హ్యాపీగా ఉండేలాగా చూసుకోండి. బయటికి తీసుకెళ్ళండి, వాళ్ళకి రెస్ట్ ఇవ్వండి, మీరే కుక్ చేసి పెట్టండి, లేదా రెస్టారెంట్స్‌కి తీసుకెళ్ళండి. ఏదో ఒకటి చేయండి. మీకోసం ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు. సో వాళ్ళ కోసం ఈరోజు ఒక్కరోజు కేటాయించి వాళ్ళని హ్యాపీగా ఉంచేలాగా చూడండి. మా ఫ్రెండ్స్ మేమంతా కలిసి అలా ఔటింగ్కి వెళ్తున్నాం. జస్ట్ రెస్టారెంట్కి వెళ్ళి ఇంక తర్వాత పిల్లల్ని ప్లే గ్రౌండ్కి తీసుకుని వెళ్దామని. యాక్చువల్లీ హస్బెండ్స్కి వదిలేయచ్చు, కానీ హస్బెండ్స్కి వదిలామంటే ఏమవుతుంది, కాసేపటికి కాల్ వస్తుంది, ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తారని. సో ప్రశాంతంగా ఉండదు అనమాట. దానికి బెస్ట్ మేమే పిల్లల్ని తీసుకుపోయి ప్లే గ్రౌండ్కి తీసుకెళ్ళి అలా సరదాగా మాకు గడిచినట్టు ఉంటుంది అండ్ వీళ్ళు ఆడుకుంటారు అని చెప్పి ఇలా ప్లాన్ చేసాము. సో ఇప్పుడైతే రెస్టారెంట్కి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేస్తాను నేను. మా పుట్టదైతే నేనా సే హాయ్. ఓకే దా. ఆమెకు నచ్చిన డ్రెస్ వేయలేదు నేను, సో అందుకనేసి మేడం గారు ఫుల్ అప్సెట్ ఉంది. ఎప్పుడు చూసినా ఫ్రాక్ కావాలని అడుగుతుందండి ఈ మధ్య. సో నేనేంటి ప్లే గ్రౌండ్కి వెళ్తున్నాం కదా, సో బాగుంటది అని చెప్పేసి ఇది వేసాను. నాయన పాపకు నచ్చలేదు. అది చూడండి ఎలా మూడు తిప్పుకుంటుందో. సిగ్గు నీకే చాలా అందం, ముద్దు ముద్దుగా ఉంటావు. ఆమెకు నచ్చిన డ్రెస్ వేయలేదని చెప్పేసి మొత్తం అప్సెట్ గా ఉంది. హోప్ఫుల్లీ అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తే ఏమన్నా మారుతుందేమో చూద్దాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మా ఫ్రెండ్స్ ని అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకేనా? రెస్టారెంట్కి అయితే వచ్చేసానండి. వచ్చేసిన తర్వాత హ్యాపీగా వాళ్ళతో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ చాలా రోజులైందండి ఇలా కలుసుకొని అందరం కూర్చొని మాట్లాడుకుంటూ. అండ్ ఓన్లీ అమ్మాయిలమే కలవడము చాలా రోజులైంది అనమాట. బజ్జీ ఆర్డర్ చేసుకున్నాము. ఆ తర్వాత వెజ్ థాలీ, సాటర్డే కదా అందరూ వెజిటేరియన్సే. సో వెజ్ థాలీ ఆర్డర్ చేసుకున్నాం. వెజ్ థాలీలో చపాతి అండ్ మనకు ఒక వడ, సాంబారు, బెండకాయ కర్రీ అది ఇచ్చారు. అండ్ పప్పు, రసం ఇవన్నీ ఇచ్చారనమాట. పిల్లలకి పూరి ఇచ్చేసాము. ఇంక అందరం అలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఒకరికి ఒకరి గురించి మాట్లాడుకుంటూ హ్యాపీగా తినేసాము. తిన్న తర్వాత ఒక కేక్ మ్యాండేటరీ కదా, ఏదైనా కేక్ కట్ చేయాలి. కేక్ కట్ చేయడం ఆలస్యం. పిల్లలు దాని మీద ఉన్న చాక్లెట్ చిప్స్, ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొని తినేసారు. ఇంకా ఆగలేరు కదా పిల్లలు అసలు. ఆ తర్వాత ఇంకా బయటికి వెళ్ళిపోయాము. బయట మనకి ఎంట్రన్స్ లో లెఫ్ట్ సైడ్ ఇలా వినాయకుడిని పెట్టారనమాట. సో మొత్తం గార్డెన్ లాగా వినాయకుడిని పెట్టి ఆ సరౌండింగ్స్ మొత్తం చాలా బాగుంది. సో ఇంకా తినేసి ఇంకా అందరం ఫోటో షూట్ చేసుకుంటున్నాము. ఇక్కడ పిల్లలు వాళ్ళతో ఆడుకుంటున్నారు అనమాట. సో ఏదైనా ఫోటోషూట్ అన్నది మస్ట్ అండ్ షూట్ కాబట్టి మెమోరీస్ కోసం అలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. రీల్ కోసం తిప్పట్టు పడుతున్నారు చిన్నపిల్లలు. నువ్వు చిన్నపిల్లవా? ఏ పక్క నుంచి నువ్వు చిన్నపిల్లవి? రే మీ తలకాయలే ఉన్నారా వేళ్ళకాయ? దూరంగా కూర్చుంటాను. టూ ఫింగర్స్ అట్లా. ఓకే నెక్స్ట్ తిప్పించు నాన్న ఇట్లా, అట్లా తిప్పించు. సర్లే సర్లే. ఓకే దగ్గరికి అనుకోండి, దగ్గరికి దగ్గరికి దగ్గర పెట్టండి. ఇట్లా అందరూ ఒకేసారి ఇట్లా దగ్గర పెట్టండి. దగ్గరికి పెట్టు, దగ్గరికి. పైకెత్తు 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 పైకెత్తండి. వెయిట్ 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 వెయిట్. హలో పిల్లలందరూ కలిసారు కదా, చాలా రోజుల తర్వాత కలిసారు. సో అందుకే అందరూ హ్యాపీగా ఆడుకున్నారు కొన్ని గేమ్స్. వీళ్ళు ఆడుకున్న తర్వాత మేము ఇక్కడ నుంచి ప్లే గ్రౌండ్కి వెళ్ళామండి. ఇక్కడ ఉమెన్స్ డే అని చెప్పేసి ప్లే గ్రౌండ్ లో డెకరేషన్ చేశారు. సో పిల్లల్ని అందరినీ ప్లే గ్రౌండ్ లో వదిలేసి హనీష్ అని ఒక మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. సో పాపం తను చూసుకున్నాడండి. మేము వెళ్ళి షాపింగ్ చేసుకున్నాము. ఆ అబ్బాయి పిల్లలందరినీ చూసుకున్నాడు. తనకి ఎంత థ్యాంక్ యూ చెప్పినా తక్కువ కాదు. సో ఇలా మధ్య మధ్యలో ఇలాంటి గేమ్స్ పెట్టారంట, కండక్ట్ చేశారంట పిల్లలకి బోర్ కొట్టకుండా, ప్లే జోన్ కూడా. సో ఇలా
మ్యూజికల్ చైర్స్ అని, రోప్ లాగడము, ఇలా కొన్ని గేమ్స్ అయితే అటెండ్ చేశారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము మా ఫ్రెండ్ వాళ్ళు అక్కడే టీ తాగుదాం అనేసి వెళ్ళాం అనమాట పిలిస్తే. అక్కడ స్ట్రోలర్ లో మా బుడ్డది దాని కుక్కను పట్టుకొని తిప్పుతూ ఉంది. సో అలా మేము టీ తాగేసి కాసేపు మాట్లాడుకొని అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయాము. మా ఉమెన్స్ గా అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.